ప్రభు జైల్లోంచి బయటకు రావడం చాలా సంతోషంగా ఉంది. రేపు ప్రొద్దునే నేను గుండు కొట్టించుకోబోతున్నాను. ఎందుకో? ఎందుకంటే జైలు నుంచి వచ్చిన విషయం ఎవరికి తెలియకూడదు కదా. ఇప్పుడు వెళుతున్నాడు వాడే కదా మళ్ళీ ఎగిరి ఎగిరి మరీ తన్నాడు. నిజమేనా? ఈ రోజు వాడిని వదిలిపెట్టాను. నేను కాదు. అదిగో అలా లెఫ్ట్ లో వెళ్ళండి. వాడు ఏం చేస్తున్నాడా? వద్దు, వీడు నిద్రమత్తులో నడిచి వెళుతున్నాడు. అంతేకాదు మనం చెప్పింది కూడా చేస్తున్నాడు. పద ఆడుకో పాఠం నేర్పిద్దాం. రా ప్రభు, వాడిని వాళ్ళ ఊరికి వదిలిపెట్టకూడదు. వద్దు, నా దగ్గర సూపర్ ప్లాన్ ఉంది. మనం ఇక్కడ నుంచి ముందు వెళ్ళిపోదాం. మేమేదో కొన్ని రోజులు జైల్లో రెస్ట్ తీసుకుని వస్తే ఈ లోపు నాగారెడ్డి మా బిజినెస్ ని టేక్ ఓవర్ చేసుకున్నాడు. ఇక మీదట నాగారెడ్డి పేరు ఈ భూమి మీద అసలు వినిపించకూడదు. వాడిని మట్టిలో కలిపి పారేస్తాం. వెరీ స్మార్ట్. ఇదే రకమైన డిజైన్. ప్రభు, ఈ డ్రెస్ జైల్లో వేసుకొని బాగా అలవాటు అయిపోయింది. ఎలా ఉంది? వెల్కమ్ సార్. ప్రభు, వీళ్ళే మన ఇంటికి వచ్చారు. వీళ్ళకి మనం స్వాగతం చెప్పాలి. ఓరు తెలివి తక్కువ దద్దమ్మా, వీళ్ళు మనం జైలు నుంచి వచ్చినందుకు వెల్కమ్ చెప్తున్నారు. అందరూ రండి, సూప్ తాగుదాం. డైనా, నువ్వు మాత్రం సూప్ తాగకు. ఏమిటి బాస్? ఇది హాట్ అండ్ సోర్ సూప్. ఒకవేళ దీన్ని తాగేవనుకో నువ్వు డైనోసారస్ అయిపోతావు. ఈ రోజు రాత్రి ఆ నాగారెడ్డి లాకర్ని మన సొంతం చేసుకోవాలి. యా ప్రభు, వాళ్ళ ఇంట్లో పని వాళ్ళు లేరా? ఈడియట్, మనం వాడి దగ్గర నుంచి కొట్టేయబోతున్నాం. నాగారెడ్డి దగ్గర డబ్బులు లేకపోయినట్టయితే వాడు ఒక్క బిల్డింగ్ కూడా కట్టలేడు. బంగారం ఎక్కడ? ఈ ఇల్లంతా మందే. మీరు ఎక్కడైనా పడుకోవచ్చు. ఆయన గోల్డ్ గురించి అడుగుతున్నారు. వాడు బంగారాన్ని ఒక ఫ్లైట్ లో దాచుంచాడు. సార్, నాకు రెండో కొడుకు పుట్టాడు సార్. యో వెరీ స్మార్ట్. పిల్లలకి ఏం పేరు పెట్టాలండి? ఒకడికి పీటర్ అని పేరు పెట్టు. ఓకే, అయితే మరి రెండో అబ్బాయికి? రిపీటర్, సింపుల్ పేరు. ప్రభు, నాగారెడ్డి ఇంటి చుట్టూ సెక్యూరిటీ గార్డుని పెట్టారు. మనం లోపలికి వెళ్ళడం ఎలా? స్మార్ట్ క్వశ్చన్. దానికి నా దగ్గర మంచి పథకం ఉంది. ఎలా? ఆ కన్నా మనకి సాయం చేస్తాడు. కన్నా? అవును, వాడు నిద్రలోనే లోపలికి వెళతాడు. ఆ తర్వాత అక్కడున్న బంగారాన్నంతా మనకు తీసుకొచ్చి ఇచ్చేస్తాడు. అంతే. రండి కన్నా ఇంటికి వెళదాం. కళ్ళు కనపడటంలా? ఏమైంది? చూడండి, బండి బ్రేక్ పడడం లేదు. ఏంటి? ఏ ఎగ్జామ్ లో? ఏ డాంకీ, ఈ బండి తలకు బ్రేకు పనిచేయటం లేదని అర్థం. అయితే బండి బ్రేకులతో మనం ఏం చేయబోతున్నాము? బ్రేకు బండిని ఆపడానికే కదా పనిచేస్తుంది. బండి ఆగడం లేదు. చూడండి, మీరు భయపడవలసిన అవసరం లేదు. మనం పైకి ఎగురుకుంటూ వెళ్ళిపోదాం. కానీ మాకు ఎగరడం చేత కాదు కదా. బయట దూకగలం కదా, వేరే దారి లేదు. తోతారం బండి స్లో చేసినప్పుడే అందరూ ఒకేసారి దూకేయండి. మీరంతా రెడీయా? ఇల్లు వచ్చేస్తుంది. రెడీ. 1 2 3 తొక్కండి. జంప్ చేయండియా. బండి ఆగిపోయింది. బ్రేకు పడుతుందాయా? కాస్ట్లీ బండి కొంటే ఇలాగే ఉంటుంది. హనీ బనీ పపెట్ జోదార్ కన్నా సార్ మళ్ళీ నిద్రలో లేచారు. ఇలా చూడండి, ఇప్పుడు భయపడవలసిన పనే ఉందే. మనం పొద్దునే లేచిపోదాం. అరే, ఆయన నిద్రలో లేచి బయటకు వెళ్ళిపోయారు. అతనికి నిద్రలో నడిచే అలవాటు ఉంది. ఎక్కడ
ఎక్కడున్నారో తెలియడం లేదు. దిగులు పడద్దు, మేం వెళ్ళి వాళ్ళని వెతుకుతాం. సరే నేను బండి తీసుకొస్తాను. వద్దు, మళ్ళీ బ్రేక్ ఫెయిల్యూర్ అయ్యిందంటే మేము నడిచే వెళ్ళిపోతాం. అవును, అలా అయితేనే మనం అన్ని వైపులా త్వరగా వెతకగలం. పదండి. వాడు ఏం చేస్తున్నాడా? అరే వాడు నిద్రలో నడుస్తున్నాడయ్యా. నిద్రలో నడుచుకుంటూ వెళ్ళి ఆ నాగారెడ్డి లాకర్లోని బంగారాన్ని తీసుకొస్తాడు. కానీ వాడికి ఏ మాత్రం తెలియదు. వెరీ గుడ్ ప్లాన్ సార్. ఇద్దరిద్దరుగా విడిపోయి వేరే వేరే చోట్లలో ఉండండి. మోనా, నువ్వు రాబర్ట్తో పాటు వెళ్ళావు, టోనీతో పాటు వెళ్ళకు. లేదు బాస్. ఎందుకంటే నువ్వు టోనీతో పాటు వెళ్ళావంటే నువ్వు మోనా టోనీ అయిపోతావు అంతే. అన్నా అటు చూడండి. సోదరా, ఓసారి అలా చూడు. అరే వద్దు, తనని నేనే పట్టుకుంటాను. లేదు, నేను పట్టుకుంటాను. పట్టుకున్నాను. కాబట్టి ఆయన పట్టేసుకున్నాం. అది లెక్క. రాబర్ట్ డోర్ బెల్ ని విప్పేసి అక్కడ ప్రైజ్ ట్యాగ్ ని ఫిక్స్ చేసేసాయి. అదెందుకు బాస్? ఎందుకంటే తిరిగి నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు నీకు నోబెల్ ప్రైజ్ దక్కాలి కదా. తన చేతికి ఎర్ర రంగు నీలం రంగు వేసి పంపించండి. లేదే. ఎందుకంటే తనని రెడ్ హ్యాండ్ గా పట్టుకుంటే మనల్ని ఏ ఒక్కరూ సందేహించరు. బ్రిలియంట్ బాస్. వీడిని జీప్ లో కూర్చోబెట్టండి. తర్వాత పక్కాగా పని ఈ రాత్రి పూర్తి చేయాలి. కన్నా సార్ ఎటు వెళ్ళింటారు? కన్నా సార్ని ఎక్కడైనా చూసారా? లేదు, చూడలేదు. మీరు కన్నా సార్ని ఎక్కడైనా చూసారా? లేదు. కన్నా సార్ ఎక్కడా కనపడడం లేదు. తోతారాం, అక్కడ చూడు. ఓ గాడ్, కన్నా సారు ప్రభుదేవ ఇద్దరు కలిసి వాడిని పట్టేశారు. వీళ్ళు జైల్లోంచి ఎప్పుడు వచ్చారు? ఇలా చూడు, నువ్వు వెళ్ళి అందరితోటి చెప్పు. వీళ్ళ సంగతి నేను చూస్తానులే. దేవా, ఆ గన్నుతో నువ్వు కిటికీ వైపుకి గురి పెట్టాలి. చిత్తం ప్రభు. కన్నా, నువ్వు ఈ తాడు మీద మెల్లగా నడుచుకుంటూ వెళ్ళి ఆ కిటికీ లోపలికి వెళ్ళాలి. ఆ తర్వాత లాకర్ లో ఉన్న బంగారాన్ని తీసుకొని రావాలి. అర్థమైందా? కన్నా సార్ పైన ఉన్నారు. ప్రభు దేవ వాళ్ళని పట్టుకున్నారు. అనుమానమా? ప్రభు దేవా, రండి వెళ్దాం. ఇలా చూడండి, వాడిని వదిలేయండి, లేదంటే అయిపోతారు. నువ్వు మాత్రం అలా కొట్టేస్తావేంటి? అవునయ్యా, నా దెబ్బ 1.5 టన్ను. వీడికి పీకాక్ పాయిజన్ ఇవ్వండి. ప్రభు, అందువల్ల ఏమవుద్ది? వీడు చిలకకి ఎక్కువ, నెమలికి తక్కువ. నీ చెత్త జోక్కి నువ్వు వద్దన్నా కాదన్నా 2 దెబ్బలు ఎక్స్ట్రా ఇస్తాను. ప్రభు, వీడి దయ వల్ల ఇంతకు ముందు మనం ఒకసారి జైలుకి వెళ్ళాం. పరిగెత్తండి రా బాబు. వద్దు, అటాక్ చేయండి. కన్నా, నువ్వు వెళ్ళి లాకర్లోని బంగారాన్ని తీసుకురా. కన్నా సార్ని కాపాడండి. ప్రభు దేవ బంగారం దొంగిలించడానికి వచ్చారు. వాళ్ళని ఊరికే వదిలిపెట్టను. పారిపోదాం. బాస్ రండి.
ఆపు, 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 బన్నీ నువ్వు వెళ్ళి కనసాన్ని కాపాడు మేము వెళ్ళి వాళ్ళని పట్టుకుంటాం. ఈ రోజు నేను తప్పించుకోలేను. ఇలా చూడు, వీడిని జాగ్రత్తగా కిందకి దింపడం నా బాధ్యత. ఉమ్. నేను పోలీసులకు ఫోన్ చేశాను, వాళ్ళని తప్పించుకోనివ్వకండి, పట్టుకోండి. ఎవరు తప్పించుకోలేరు. రండి, మిగిలిన ఫైట్ ని అక్కడ చేసుకుందాం. రండి. ప్రభు, వీడు మళ్ళీ మనల్ని ఇరికించేశాడు. నువ్వేం కంగారు పడకు, ఈసారి మయాన్ని తీసుకొచ్చి చెదగొట్టించేద్దాం. మా యాన్ ఎందుకు బాస్? ఎందుకంటే మయాన్ దగ్గర దెబ్బలు తిని వీళ్ళ మయాన్ మార్కి వెళ్ళి చేరుకుంటారు. మనకి ఏ ఇబ్బంది ఉండదు. థ్యాంక్ యూ మిత్రులారా, మీ వల్లనే మరిలా దొంగతనం జరగకుండా తప్పించుకున్నాం. పోలీసు అన్ని తీసుకెళ్ళండి. ఓకే, నేను పోలీసు వారిని డ్రైవ్ చేస్తాను. ఇంతకీ నేను ఎక్కడున్నాను? మీకు మతి మరిపి వచ్చేసినట్టుంది. గుర్తుకు రాలేదు, కళ్ళు మూసుకుపోయాయి. అనుమానమా? సార్, ఈ రోజు కూడా మీరు నిద్రలో లేచి నడిచారు. మీరే చూసారా మీరు చేసిన పని వల్ల ఎంత ప్రాబ్లం అయిందో. నిద్ర మొత్తంలో ఇంతమంది దొంగలు పట్టుకున్నానా? ఒకవేళ మేల్కొనుంటే ఇంకేమేమి చేసామని అర్థం చేసుకోండి.